అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సత్యం మహిమ. నవనీతపురాన్ని సత్యశీలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. అతడు పేరుకు తగినట్లే సత్యాన్ని నిష్ఠగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు. సత్యశీలుడి ఇంట లక్ష్మి యశస్సు, ధర్మము, సత్యము, శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకున్నాయని చెప్పుకునేవారు. వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశ్యంతో సత్యశీలుడు ఒక ఆచారం అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు. వర్తకంలో దెబ్బతిన్న వాళ్ళు, అమ్ముడు కాక సరుకు దిగబడిపోయి నష్టపడిన వాళ్ళు ఉదయమే తమ సరుకును రాజుగారికి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు. నవనీతపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలింది కాదు. ఈ దారిద్ర్యం ఎవ్వరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉన్నదే, దీన్ని నేను వర్తక ధర్మంలో రాజుగారికి ఎందుకు అమ్మరాదు అనుకున్నాడు బ్రాహ్మణుడు. ఆయన ఒకనాడు తన దారిద్ర్యానికి చిహ్నాలైన చింకి పాతలు, చినిగిన గొంగళి, చిల్లులు చెప్పులు ఒక మూట కట్టి దాన్ని నెత్తిన పెట్టుకుని తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి దారిద్ర్యం దారిద్ర్యం ఎవరైనా కొంటారా అని కేక పెట్టాడు. రాజుగారు ఆ కేక విని, ఎవరో సరుకు అమ్మకానికి తెచ్చినట్లుంది, నా దగ్గరకు పిలుచుకురా అని భటుణ్ణి పంపాడు. బ్రాహ్మణుడు వచ్చి తన నెత్తి మీద మూట దింపి, మహారాజా, నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపాడు. అలాగా, ఆ మూటలో ఉండే సరుకేమిటి అన్నాడు రాజు. దారిద్ర్యం మహారాజా, నా సొంత దారిద్ర్యం అన్నాడు బ్రాహ్మణుడు. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. బ్రాహ్మణుడు వర్తక ధర్మంలోనే మాట్లాడాడు. ఏ వర్తకుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా విక్రయిస్తాడు. ఈ విధంగా ఆలోచించి సత్యశీలుడు బ్రాహ్మణుడితో, అయ్యా, నీ దారిద్ర్యాన్ని ఎంతకు అమ్ముతావు అన్నాడు. 500 వరహాలకు అమ్ముతాను అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడికి 500 వరహాలు ఇప్పించి అతని చింకిపాతల మూటను తన సామాన్ల కొట్టులో పెట్టించాడు. ఆ రాత్రి రాజు నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా స్త్రీ లాంటి మనిషి తన ఇంటి లోపలి నుంచి బయటకు పోతూ అతని కేసి వచ్చింది. ఎవరమ్మా నీవు? ఎప్పుడు మా ఇంటికి వచ్చావు? ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు. నేను లక్ష్మిని. ఇంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఇవాళ నీవు దారిద్ర్యాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు. అందుచేత నేనిక నీ ఇంట ఉండదలచలేదు అన్నదామె. నీ ఇష్టం. నేను రమ్మంటే నీవు రాలేదు. బుద్ధిపూర్వకంగా వచ్చావు. తగిన కారణం ఉండే వెళుతున్నావు. నేను ఆక్షేపణ చెయ్యలేను అన్నాడు సత్యశీలుడు. లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది. ఆమె కూడా బయటికి పోతూ ఉండటం చూసి అతను ఆమెను లక్ష్మిని అడిగినట్లే అడిగాడు. నేను ధర్మాన్ని. లక్ష్మి వెళ్ళినాక నేనుండి నీకేమీ ఉపయోగం లేదు. లక్ష్మి ఉండబట్టే నీవింతకాలము నన్ను నిలబెట్టుకోగలిగావు అన్నది ధర్మదేవత. అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అన్నది. తరువాత కీర్తిదేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. తనను అభిమానించిన దేవతలందరూ తనను విడనాడిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండగా మరొక దేవత కూడా బయటకు వచ్చింది. అమ్మా, నీవెవరు? ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు. నేను సత్యాన్ని. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉండిన ఆదరం ఇక ఉండదేమో అని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది ఆ దేవత. అమ్మా, నీవుంటే చాలుననే కదా మిగిలిన వారందరినీ పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాను. వారందరూ వెళ్ళటం సక్రమంగా ఉంది.
కానీ నీవు వెళ్ళటం సరికాదు. నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు. నీ వల్ల నాకే అపచారము జరగలేదు, అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దేవతలంతా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు. అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా, ఏం తిరిగి వస్తున్నారు అని రాజు అడిగాడు. సత్యం ఉండే చోట మేము ఉండక తప్పదు. మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుందనుకున్నాము, రాలేదు. అందుచేత మేమే సత్యం ఉన్న చోటికి తిరిగి వస్తున్నాము అన్నారు వాళ్ళు. విన్నారు కదా, సత్యాన్ని మాత్రం ఎప్పుడూ వదలొద్దు ఎవ్వరు. సత్యం ఉంటే మనతో అన్నీ ఉన్నట్టే. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.